ఏంటి కంప్లైంట్ చేయడానికి వచ్చావా? లేదు, అమ్మమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి వచ్చాను. తీసుకున్నావా? కాబట్టే బయలుదేరాం. ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిందేంటి? 100% విన్నింగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆహా, వీళ్ళెవరో తెలుసా? నువ్వు పరిచయం చేయలేదుగా. నీ రేంజ్కి వీళ్ళ పరిచయం అనవసరం. అయినా చెప్తున్నాను విను. ఈవిడ బ్యూటీ టిప్స్ లో, హెయిర్ స్టైల్స్ లో ఇండియాలోనే నెంబర్ 1. ఇదిగో తిను. వాకింగ్ స్టైల్స్ నేర్పే ఇన్స్ట్రక్టర్. ఏంటి మీకు జోక్గా ఉంది కదా? మీ బయోడేటా చెప్పండి. ప్లీజ్ సే యువర్ బయోడేటా. My name is Jo Angelina. I trained in Paris to make many beauty angel faces. I made many Miss India and Miss Universes. మా ఐశ్వర్యరాయ్కి, లారా దత్తాకి నువ్వేనా తల్లి ట్రైనింగ్ ఇచ్చి మిస్లుగా కిరీటాలు పెట్టించింది? అయినా వాళ్ళు మిస్లు, వీళ్ళు మిస్సెస్లు. ఎవరైతేనే, అటు పోతే ఇటు వాళ్ళకేం నష్టం? Hello. I know 1001 types of hairstyles. 1000 కాకపోతే 10,001 అను. అలా చెప్పుకుంటేనే కదా నీకు లాభం. అవును, జుట్టు లేని వాళ్ళకి జుట్టు పుట్టిస్తావా? What are you saying? కెన్ యూ గ్రో హెయిర్ ఆన్ బాల్డ్ హెడ్? This is too much. You are insulting me. అంతేలే, నువ్వు అప్సెట్ చేసే వెళ్తావు మా స్వర్ణని. అయ్యా, తమర చరిత్ర ఏంటో? My name is Max. I know any types of catwalks. వాక్స్ అంటావు ఎందుకురా? పిల్లి నడక ఒక్కటే ఉంటుందిరా పిచ్చి సన్నాసి. పిల్లికి నడక మారదు. 100 టైప్స్ అంట, 100 టైప్స్. యు నో ఫాక్స్ వాకింగ్? What fox walking? I don't know. I'm a fashion designer and a walk trainer. వాగింది చాలేరా, నువ్వు పెద్ద గుంట నక్కలా ఉన్నావు. చూడు స్వర్ణ, వీడు బుట్టగౌను కుడతాడు, ఈవిడ బురద పూసి అందులో దించుతుంది. నాకు ట్రైనింగ్ ఇస్తున్నారని జెలసీ కదూ? మీ ఆవిడ ఓడిపోతుందని భయం కదూ? ఎవరి పిచ్చి వారికి ఆనందం. కానివ్వండి. మనకెందుకు రఘురామ్, పద వెళ్దాం. హలో, నాకు ట్రైనింగ్ ఇవ్వమని షీ క్లబ్ వాళ్ళు బాంబే నుంచి పిలిపించారు. మిస్ ఇండియాలని, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లను తయారు చేసిన వీళ్ళు నన్ను మెరుపు తీగలా చేస్తారు. నీ కళ్ళు బయర్లు కమ్మిస్తారు. ఓకేనే, గుడ్ లక్. గుడ్ లక్ నువ్వు చెప్పకపోయినా విన్ అయ్యేది నేనే. అదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవరో లోయరో ఏదో కానీ నన్ను వీళ్ళు ట్రైన్ చేస్తారు. మరి తమర్నెవరు తయారు చేస్తారు? నువ్వు డిఫెండెంట్వి, నీకు ట్రైనింగ్ అవసరం ఉంది. మేము క్రియేటర్స్, మేమే తయారవుతాం. దేన్నే అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. నమ్ముంటే వీళ్ళతో శిక్షణ తీసుకునే అవసరమే లేదు. వస్తాను. స్వర్ణ, కనీసం అత్తయ్య గారి ఆశీర్వాదమైనా తీసుకో. దైవాన్నే కాదనుకున్నాను. ఎవరి ఆశీర్వాదంతోనో గెలిచాననిపించుకోవడం నాకు నచ్చదు. కమాన్ గైస్, కమాన్. చూడరా దాని పొగరు. వదిలే గ్రాని, దాని అహంకారమే దాన్ని ఓడిస్తుంది. వదిలేస్తే రేపు మనమే బాధపడాల్సి వస్తుందిరా. కలగజేసుకున్న కొద్దీ అది మనల్ని తప్పుపడుతుంది. చెడి బుద్ధొచ్చేదాకా దాన్ని వదిలేయడమే మంచిది. రఘు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, అమ్మమ్మ గారికి ఫోన్ చేస్తాను.
చెప్పు సీత. అమ్మమ్మ గారు మేము పోటీలకి బయలుదేరుతున్నాము. మీరు కూడా అక్కడికి వస్తున్నారు కదా? మేమంతా వస్తున్నాం సీత. నీ గెలుపు చూసి ఆనందించాలి, ఆ తర్వాత అభినందించాలి కదా. మీరు తప్పకుండా రావాలి. ఉంటాను. మంచిది. అది సీతంటే. ఎంత అణుకువ, ఎంత వినయం. దాని పద్ధతే వేరు. ఈ చిన్నదుందే పొగరబోద్ది. అబ్బా ఎందుకు మంగ సాపత్యాలు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. పదండి పదండి. పదమ్మా. పదరా. నమస్కారం అండి. నమస్తే. పదండి. నమస్తే స్వర్ణ గారు. నమస్తే. స్వర్ణ గారు, మీకు రూమ్ నెంబర్ 5 కేటాయించాం. ఓకే. పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారా? ఫస్ట్ వచ్చింది మీరే. ఫస్ట్ నిలిచేది కూడా నేనే. ఇంకా చాలా టైం ఉంది కదా, కాసేపు అలా హాల్లో కూర్చుంటానులే. ఏమిటా చూపు? ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నావు. అది మీ ఫీలింగ్, మీకు అలా అనిపిస్తుంది. మంగా ఎందుకు ఏదో ఒకటి అంటాం? నాలుగు దురదగా ఉండి. రాగ్రాని, మనం అటుపక్కన కూర్చుందాం. ఈ మాటే చెప్తుంది ఎవరిని ఎవరు ఎలా చూసేది. మా పొడ గిట్టనట్టు చూసావు గనకే అటుపక్క కూర్చుందామని వాడన్నాడు. పోటీలో నేనున్నాను కదా, అది అసలు కథ. మేము నీ తరపునే వచ్చాం. హాయ్ స్వర్ణ. హాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విజేతగా నిలిచేది నువ్వే స్వర్ణ. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. చూస్తున్నారా దాని ఇచ్చిడి? మనం పరాయి వాళ్ళమయ్యాం, వాళ్ళు దానికి ఆత్మీయులైపోయారు. చూసారా ఎలా స్వాగతం పలుకుతుందో? అమ్మమ్మ గారు అట, అమ్మమ్మ గారు. ఎవరి తరపునది చుట్టమైంది? నన్ను వెక్కిరించడానికి కాకపోతే అది దీనికి అమ్మమ్మ గారు ఎలా అవుతుంది? గుణాలు బుద్ధులు కలిసాయిగా, అందుకే వరసలు కలుపుకొని ఉంటారు. రేయ్, ఇప్పుడు ఆ విషయంగా చర్చ రచ్చ అవసరమా? అవునత్తయ్య గారు, తెచ్చినవేవో ఇచ్చి మౌనంగా చూస్తే సరి. అబ్బబ్బా, మీ భయాలకు భయపడి చావాల్సి వస్తుంది. అమ్మ స్వర్ణ, ఏంటి భాగీరథ అమ్మమ్మ గారు విషెస్ చెప్పడం మీకు నచ్చడం లేదా? స్వర్ణ, విషయం తెలియని వాళ్లతో వాదన అనవసరం. మాకు నీ విషయం తెలియకపోవడం ఏమిటి? చీ అంటే వినపడినట్టు, తూ అంటే కనపడినట్టు దులుపుకొని వెళ్ళిపోయేదానివి. మంగా మళ్ళీ మాట్లాడుకో. మిసెస్ వైజాగ్ పోటీల వేదిక మరోలా మారుతుంది. అదేగా మీ మనసులో ఉంది. ఎలా అయినా నన్ను గెలవకుండా చేయాలని మనసులో ఉన్న విషయం మాటల్లోనే తెలుస్తుంది.